హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి పాకం పూరీలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ రెసిపీని చాలా సులభంగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 1.5 కప్పు దాకా మైదా పిండి తీసుకుంటున్నాను. మైదా పిండి బదులు మనం గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. 1.5 కప్పు మైదా పిండి వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి పిండి మొత్తం కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం చపాతీ పిండిలా కలుపుకోవాలి. మనం చపాతీ కలుపుకుంటాం కదా, ఆ విధంగా కలుపుకొని ఒక క్లాత్ మూసుకొని ఇంకొక అర్ధగంట పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ చక్కెర పాకం పట్టుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల దాకా చక్కెర వేసుకుంటున్నాను. 1.5 కప్పు మైదా పిండి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 కప్పుల దాకా చక్కెర తీసుకున్నాను. అలాగే కొంచెము వాటర్ వేసుకొని చక్కెర పాకం చేసుకోవాలి. 2 కప్పుల చక్కెర సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ చక్కెర పాకం అనేది కొంచెం తీగ పాకం వచ్చేదాకా మరిగించుకోవాలి. తీగ పాకం వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న పిండిని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే బాగా వస్తాయి పూరీలు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని రౌండ్ షేప్లో చేసుకోవాలి. అన్నిటినీ ఉండలుగా చేసుకున్న తర్వాత కొంచెం మైదా పిండి చల్లుకొని ఇక్కడ పూరీలు ఎలా చేస్తామో ఆ విధంగా చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి. రౌండ్ షేప్లో రుద్దుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం అప్లై చేయాలి. నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొంచెం పిండి వేసుకొని మళ్ళీ రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే వీటిని వేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పాకం పూరీలు 5 నుంచి 6 రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనం పాకం పట్టే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇలా పూరీ రెడీ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకంలోకి ఈ పూరీని వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ పాకం పట్టే విధంగా అందులోకి వేసుకొని ఒక 30 సెకండ్స్ అలా వదిలేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో అన్ని పూరీలని చేసుకొని ఇదే విధంగా చేసుకుంటే పాకం పూరీలు రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ చేసుకోవాలన్నప్పుడు ఇలా పాకం పూరీలు చేసుకొని తినేయచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.